ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బెంగళూరు పరిస్థితి దారుణంగా తయారైంది. ఫినిషర్ దినేష్ కార్తీక్ గత సంవత్సరంలో ఐపీఎల్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటెడ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడంతో కార్తీక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఎంతో బాధతో డీకే ఆర్సీబీకి వదిలేశాడు. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు డీకేని గార్డ్ ఆఫ్ హానర్ని ఇచ్చి సత్కరించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే డీకే అధికారికంగా తన రిటైర్మెంట్ విషయాన్ని అనౌన్స్ చేశాడు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్న సమయంలో ఐపీఎల్ ట్రాఫీని ముద్దులాడాలని కార్తీక్ ఎంతో ఆశపడ్డాడు. కానీ అతని కల నెరవేరలేదు. ఇప్పుడు వచ్చే సీజన్లో కార్తీక్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డీకేని కోహ్లీ చాలా మిస్ అవుతాడు. ఎందుకంటే కార్తీక్ అత్యంత నమ్మకమైన ఫినిషర్. చాలాసార్లు జట్టును కష్ట పరిస్థితిలో కాపాడాడు. చివరి ఓవర్లలో డీకే క్రీజులో ఉన్న సమయంలో కోహ్లీ ధైర్యంగా కనిపించేవాడు. గత ఐపీఎల్ సీజన్లో డీకే వెళ్తూ మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 549 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఇదే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లో 287 పరుగులు చేసింది. కానీ ఆ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ దినేష్ కార్తీక్ వీర విహారం చేసి కొద్దిసేపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓటమి భయాన్ని కల్పించాడు. కేవలం 34 బంతుల్లో 7 సిక్సర్లు 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు స్టేడియం మొత్తం దినేష్ నామస్మరణతో మారుమోగిపోయింది. ఇలాంటి ఫినిషర్ లేకపోవడం ఆర్సీబీకి తీరని లోటుగానే మిగిలిపోతుంది. 2008 నుంచి 2024 వరకు మొత్తం 17 సీజన్లు ఆడిన అతి కొద్ది మందిలో దినేష్ కార్తీక్ ఒకరు. అతడు తన కెరియర్లో 6 వేరే జట్టులో ఆడాడు. కానీ తన ఐపీఎల్ కెరీర్ మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ కి మొదలైంది. దినేష్ కార్తీక్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ తరఫున ఆడాడు. కోల్కతాకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. దినేష్ కార్తీక్ ఐపీఎల్లో 257 మ్యాచ్ల్లో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 97. ఏది ఏమైనప్పటికీ దినేష్ కార్తీక్ అందించిన సహకారాన్ని, పోరాటాన్ని ఆర్సీబీ ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.